ఇంకేమున్నాయా? సాంగ్ పెట్టాలి, ఒక సాంగ్ పెట్టి చెప్పండి అమ్మాయి. అమ్మ ఎంట్రన్స్ లో చాలా మంది ఉన్నారు. ఎందుకున్నారు అంతమంది? మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల గారి మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజమండ్రి సింహవామన మత్స్యకూర్మవర మనుష్య సింహవామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి మత్స్యకూర్మవర మనుష్య సింహవామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన సారకు పద్మనాభ వందన త్రివిక్రమ వామన శ్రీధర సన్నుతించే శ్రీకేశ సారకు పద్మనాభ మత్స్యకూర్మవర మనుష్య సింహవామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి శంకరుషణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడ కంటివి దామోదర శంకరుషణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడ తొంటి పురుషోత్తమ దోక్ష జనార సింహమ తొంటి జనార్దన తొంటి పురుషోత్తమ దోక్ష సింహమ జంతవాయ కుమచ్యుత జనార్దన మత్స్యకూర్మవర మనుష్య సింహవామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి ఉపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కిటి శ్రీ వెంకటము ఇందిరానాథ ఉపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కిటి శ్రీ వెంకటము
సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి వచ్చ పూర్వవన మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి వెనకాల కుర్చీలు ఉన్నాయి కదా, ఇంకా వెనకాల కూర్చోబెట్టేసాయండి. ఇంకా బ్యాక్ అతిథిగా విచ్చేస్తున్న శ్రీ చల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. మన కడియం మండల గ్రామ ప్రజల తరపున, మన నియోజకవర్గ ప్రజల తరపున మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న శ్రీ చల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు అభివృద్ధి భారీగా నడిపిస్తున్న మన మంత్రులు శ్రీ చంద్రబాబు గారికి ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా, మీరు పొడిగ్గా మారి చూస్తున్నాడు కదా, అది చెప్పాలి. మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్గా మన జగన్మోహన్ రెడ్డి గారి మన కడియం మండల ప్రజానికం తరపున స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న శ్రీ చల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరియు గౌరవ బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు మరియు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రులను సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే విప్పత్తి వేణుగోపాలరావు గారు, గౌరవ చైర్మన్ జిల్లా ప్రజా పరిషత్ తూర్పుగోదావరి జిల్లా, వారిని కూడా సాదరంగా స్టేజ్. గిరిజాల బాబు గారు, గౌరవ రాష్ట్ర కార్యదర్శి, గౌరవ అధ్యక్షులు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, వారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెలుగువంటి వారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఈలి గోపాలం గారు, గౌరవ చైర్మన్ మండల కార్పొరేషన్ డైరెక్టర్, వారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రాజమండ్రి రూరల్ జేసీఎస్ కన్వీనర్ శ్రీ తాటికొండ విష్ణు చక్రవర్తి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే యువతులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ అందరినీ కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. జడ్పీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు వివిధ హోదాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ దయించి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. పార్టీలో వివిధ హోదాలో ఉన్న నాయకులందరూ కూడా కూర్చోండి, ఎవరికైనా కాల్తి వేసుకుంటారు. అమ్మా ఎండగా ఉన్నదని కూర్చోవటం లేదు, చైర్స్ కూర్చోండి. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రూరల్ మండలం కడియం గ్రామానికి వచ్చేసినటువంటి ప్రీతమ నాయకులు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్, అలాగే మన కాబోయే ఎమ్మెల్యే, రాజమండ్రి రూరల్ మండలం నుంచి కాబోయే ఎమ్మెల్యే, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు
చల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారికి కడియం మండలం తరఫున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క 10 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటారు. సూర్బాబా చేసి చూడండి. సాపరెడ్డి సూర్బాబు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సునీల చైర్స్ మర్చి పెట్టండి, కూర్చోకపోతే. ప్రజల కార్యక్రమంతో ఈ ప్రోగ్రామ్ని లాంఛనంగా స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ చివరన సైడ్స్ ఒక 20 సైడ్స్ ఇలా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీదకి ఒక 5 చైర్లు. మరి ఈరోజు పండగ ముందరే వచ్చిన విధానంగా మన కడియం మండలం సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పెంచిన పెన్షన్ కార్యక్రమాన్ని గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యులు మన నూతనంగా మన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా నియమింపబడి మొట్టమొదటిసారిగా మన కడియం మండలంలో కడియం జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమానికి తన చేతుల మీద అందజేస్తాకు వచ్చిన గౌరవనీయ చల్లబోయిన శ్రీనివాస్ గారికి మంత్రి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. కడియం మండలం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పేరున మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మహామహులందరికీ కూడా మా అధికారులకి అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మరి మంత్రి గారు మాట్లాడే ముందు మీరందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. మన పూర్వీకులు ఒకటే చెప్పేవారు, ఏ సమాజంలో అయితే పెద్దలు గౌరవింపబడి పూజింపబడతారో అక్కడ ఆ కుటుంబాలు కానీ ఆ గ్రామాలు కానీ ఆ సమాజం కానీ ఎంతో సంతోషదాయకంగా అద్భుతంగా ఉంటుందని మన పూర్వీకులు చెప్పారు. అలాంటి వాక్యాన్ని మరి వయసులో చిన్నవారైన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్న ఏకైక నాయకుడు అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పగలం. ఎందుకంటే మీరు అందరూ ఆలోచన చేయండి అమ్మా, ఒకప్పుడు పెన్షన్ తీసుకుంటుంటే గత ప్రభుత్వంలో ఎన్ని చేతరింపులు ఎన్ని చిత్కారాలు ఇబ్బందులు పెట్టే విధానం చూసేవాళ్ళు. గట్టిగా అడిగితే ఏదో ఉత్తర దాన ధర్మాలు భిక్ష చేస్తున్న విధంగా ఎన్నో అవమానాలు చేసేవారు. వాస్తవం కాదా? అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీకు ఎంతో గౌరవాన్ని ఎంతో ఆదరణని ఎంతో విలువ తీసుకొచ్చిన నాయకుడు ఎవరమ్మా? మీ పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. మీ కన్న పిల్లలైనా ఎప్పుడైనా మర్చిపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోగలరా? మీరు వయసులో ఉన్నంతసేపు మీ యుక్తిని కానీ మీ శక్తిని కానీ ఈ సమాజ శ్రేయస్సు కోసం ఎంత కష్టపడి మరి ఎంతో ఉన్నతంగా జీవిస్తే మరి కాలానుగుణంగా వయసులో ఇబ్బందులు పడితే మీరు ఇబ్బందులు పడకూడదు అని ఆ మహానుభావుడు రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా సరే కుంటి షాపులకు పెట్టకుండా ఆ రోజు ఏమైతే చెప్పారో 3,000 రూపాయల పెన్షన్ ఈ రోజు మీకు అందిస్తున్నారు. మరి అలాంటి నాయకులు మనం అందరం కాపాడుకోవాలా?
అలాంటి చేస్తున్నారని చెప్పి చూడు, ఎక్కడైనా దేవతలు ఉన్న చోట రాక్షసులు ఉంటారు. ఆ విధంగానే రాక్షసుల మంద దేవతల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అదే విధంగా జరుగుతుంది. దేవతలాంటి దేవుళ్ళు లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పేదల పెన్నిదైనా పేదల సంక్షేమమే, పేదల బాధ్యత, పేదలు బాగుండాలని చెప్పి మరి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా సరే అధికారుల నుంచి దింపారని చెప్పి మరి ఎన్ని కుయోక్తులు పంటారో మీరు అందరూ చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మేము అందరూ కోరేది ఒకటే, మీరు ఇంకా ఆశీర్వాదం ఇవ్వాలి, ఇంకా శక్తిని ఇవ్వాలి, మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి, ఒరే నా పెద్ద కొడుకే కాదు, నీ అన్న లేకపోతే నీ మరిది లేకపోతే నీ బావగారు ఎన్నో రకాల ఒక కుటుంబ సభ్యుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు మన ఉన్నతిగా పోటీ పడుతున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోలేకపోతే ఎవరు కూడా పేదవాడికి న్యాయం చేస్తాకి ముందర రారని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరినీ కోరేది ఒకటే, గౌరవనీయ మంత్రివర్యులు మాట్లాడేటప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అద్భుతమైన కానుక ఏంటంటే సాక్షాత్తు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైన వేణుగోపాలకృష్ణ గారినే వచ్చే 2024 ఒక 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో మన రాజమహేంద్రవరం రూరల్ నుంచి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారంటే అదందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనలు చేసి మరి ఈరోజు 2 దఫాలుగా ఇక్కడ జెండా ఎగరవేయలేకపోతున్న ఈ నియోజకవర్గంలో జెండా ఎగరయ్యాలనే ఏకైక లక్ష్యంతో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఒకే తాటి మీద ఉండి మరి సేవ చేసే భాగ్యాన్ని మరి మన మంత్రి గారికి కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయించి పెద్దలు ఒకటి చెప్పండి, ఎవరు చిన్నపిల్లలు సినిమాలకు ఆలోచపడితే సినిమా ఇంకో 2వ సారి చూడరా, అంతేగాని మన జీవితాలు బలిపెట్టేలాగా ఓట్లు వేయమని అడగొద్దని చెప్పి మీరు చెప్పాలి. బాధ్యత మీది తప్పనిసరిగా, మంచేదో చెడేదో ఈ యువతకి మీరు చెప్పాలి. తప్పకుండా మీరు మరొకసారి చెప్తారనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బతికే మరి పరిస్థితి వాళ్ళకి తీసుకురారు. దయించి ఇవన్నీ కూడా పెద్దలు ఆలోచన చేయాలి. అదేవిధంగా రాజమహేంద్రవరం నియోజకవర్గం అభివృద్ధిలో కూడా ముందరికి వెళ్ళే మరి మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారు. కాబట్టి వేణుగోపాల్ గారిని మంత్రి గారిని వచ్చే ఎలక్షన్లో అఖండ విజయాన్ని మనందరం కూడా చేకూర్చి జగన్ గారికి కానుకగా ఇవ్వాలని మన నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా దానికోసం నిరంతరం పాటుపడతామని చెప్పి కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. ఇంకా కొంతమంది మాట్లాడాలి, కానీ అక్కడ బస్సు సాధికార యాత్ర నడుస్తుంది రాజానగరంలో. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఈ కాన్స్టిట్యున్సీ ఉన్నా జిల్లా అంతా అదే కాన్స్టిట్యున్సీ. కరెక్ట్గా ఇది ఒక 2000 అడుగెడితే మొదటి విత్తనం వేసినటువంటి వ్యక్తి స్వర్గీయ అల్లూరి కృష్ణరాజు గారు. దాన్ని ఈ నర్సరీలో పెంచినటువంటి వ్యక్తి ఎక్కడ? కడియ నర్సరీలో పెంచిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కంపూడి రామ్మోహన్ రావు. దాన్ని జిల్లా వ్యాప్తంగా చెట్టు చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. విత్తనం, మొక్క, చెట్టు, కాయలు కాసే టైంకి ప్రభుత్వం మారిపోయింది. ఇక మన పని అయిపోయింది, ఇది ఎండిపోయిన మొక్క అనుకున్నాం. కానీ ఇవాళ చెట్టు నిండా కాయలే. అటువంటి స్థితికి తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఈయన ఇత్తనం అంటున్నాడు, మొక్క అంటున్నాడు, చెట్టు అంటున్నాడు, కాయలు అంటున్నాడు అనుకుంటారు మీరు. ఎందుకంటానంటే ఈ ప్రభుత్వంలో నేను బీసీ సంక్షేమానికి మంత్రిని, అలాగే కాపు నేస్తానికి మంత్రిని, క్షత్రియ నేస్తానికి మంత్రిని, వైశ్య నేస్తానికి మంత్రిని, బ్రాహ్మణ నేస్తానికి మంత్రిని,
దేవాంగులు 139, మనమంది అంత ఉంటే ఇది పెద్ద శాఖ. ఇలా 139 శాఖలకు మంత్రిని. ఎందుకు కాయలు అన్నాను నేను అని మీరు ఆలోచించాలి. ఎందుచేతంటే ఇవాళ మీ అందరికీ ఒక బటన్ నొక్కితే డబ్బు వచ్చేస్తుంది. ఏంటి? అమ్మఒడి వచ్చేస్తుంది, ఆసరా వచ్చేస్తుంది, చేయూత వచ్చేస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, పిల్లలకి విద్యా కానుక విద్యా కిట్లు వస్తున్నాయి, 1వ తారీఖున ఉదయమే పెన్షన్ వస్తుంది. ఇవన్నీ ఫలాలు. నాకు మొన్న అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడువయ్యా, ఎక్కడో పుట్టిన పిచ్చ మొక్కలాంటి వాడిని ఇంత పెద్ద చెట్టుని చేసి వృక్షాన్ని కాయలు కాసి ఆ కాయలు మా అమ్మల ఒడిలో వేసి లేదా ఈ వయసు వచ్చిన మా పెద్ద తాతల ఒడిలో వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రంలో 4 ఏళ్ల 6 మాసాలు పాలన అయిందమ్మ. ఇప్పటికి ఎంత పంచాడురా అంటే 2,68,000 కోట్లు. 2,68,000 కోట్లు. అమ్మా, ఈవేళ మీరందరూ 3,000 రూపాయలు పెన్షన్ పొందడానికి వచ్చారు. అవునా? ఎందుకు వచ్చారు చెప్పండి. 3,000 రూపాయలు పెన్షన్ పొందడం గట్టిగా చెప్పండి సార్. జగన్ గారు అంటే కెమెరాలో చెప్పరా, గట్టిగా చెప్పండి రా. 3,000 3 ఏళ్ళు చూపించండి. 3 ఏళ్ళు చూపించండి అందరూ. 3 ఏళ్ళు ఏమ్మా, కొంతమంది డౌట్ ఉందా? 3,000 రూపాయలు పెన్షన్ పొందడానికి వచ్చారు. ఇదే ఫలం, సంక్షేమ ఫలం అంటే. నేను ఎందుకు వృక్షమని అన్నాను అంటే 2,68,000 కోట్ల రూపాయల పంపిణీ చేస్తుంటే నాకు ఇచ్చిన బీసీ సంక్షేమ శాఖ 1,90,000 కోట్ల రూపాయలు 1,90,000 కోట్ల రూపాయలు నా శాఖ నుంచి ముఖ్యమంత్రి గారు బటనొత్తితే మీ అందరి ఖాతాల్లోకి వస్తుంది. ఎందుకంటే పెద్ద చెట్టు ఎక్కడ ఉంటుంది రా, పెద్ద వృక్షం ఎక్కడ ఉంటుంది చెప్పండి. మీ జిల్లాకి నేను ఇన్ఛార్జ్ మంత్రిని. ఈ జిల్లాకి ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా వేశారు. ఇప్పుడు వస్తూ మా బాబు గారి ఇంటికి వెళ్ళాను. తర్వాత మా వీరభద్రుడు ఉన్నాడు, ఆయన నేను జిల్లా పరిషత్ చైర్ మెంబర్లు చేశాము. ఇది చాలామంది ఉన్నారు, పదవులు చేస్తున్నారు, అందరి పేర్లు చెప్పలేదు. మరి రత్నకుమార్ గారు అప్పుడు నా దగ్గర ఎంపీడీఓ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎంపీడీఓ చేస్తుంది. ఈ స్కూల్ గురించి చెప్పాను కదా. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ రోజు లాస్ట్ ప్రోగ్రామ్ తీసుకొస్తే నెత్తి మీద ఒక టోపీ పెట్టి గ్రీన్ పచ్చదనము ప్రభుత్వ పచ్చదనం ఏదో ప్రోగ్రాం చేశారు. అక్కడికి వచ్చారు. ఇవాళ 3,000 రూపాయల పెన్షన్. సాధారణంగా రాజకీయ నాయకుల పట్ల ప్రజలకి నమ్మకం సడలిపోయింది. ఒకప్పుడు ఏదో చెప్తాడారా, ఎలక్షన్ వచ్చిన వస్తాడు, చెప్తాడు, ఓటేస్తాం, మళ్ళీ అడగడానికి లేదు కదా, డోరేసుకుపోతాడు. అటువంటి పరిస్థితులు ఉండేవి. ఎందుకుండేవంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నాడు? నాకు చాలా అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను. మీరు ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఆయనకు అనుభవం ఉందట. దేంట్లో? మోసగించడంలోనా? 87,500 కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్తే అదే రోజు మేమందరం వెళ్ళి జగన్ గారిని అడిగాం, అయ్యా రైతు రుణమాఫీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు, మనం కూడా చేద్దామని. ఆయన ఏమన్నాడో తెలుసా? అన్నా 87,650 కోట్లు తీర్చాలంటే సాధ్యం కాదు. అప్పటికే రాష్ట్రం అప్పుల్లో అదే రుణంలో ఉంది 90,000 కోట్లు. అసత్యం ఆడితే వచ్చే అధికారం వద్దన్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు మహాత్మా గాంధీ. ఒక నాటకాన్ని చూసి ప్రేరణ పొందాడు. అదే సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసి మహాత్మా గాంధీ ప్రేరణ పొంది ఈ దేశానికి స్వాతంత్ర్యం తెస్తే నేను జగనన్నకు అభిమానిగా మారిపోవడానికి ప్రధాన కారణం అసత్యవాడితే వచ్చే అధికారం అక్కర్లేదని చెప్పిన ఒకే ఒక్క నేత ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి. ఆయన నాయకత్వం. ఆ రోజు
రైతుల రుణాలు మాఫీ ఎగ్గొట్టేశాడు. 15,000 కోట్లు అన్నాడు, ఏదో కోత ఒకటి తెచ్చి తీసేసి. మహిళల్ని దారుణంగా మోసం చేశాడు. ఎలా? మహిళల్ని దారుణంగా మోసం చేశాడు. ఎలా? వాళ్ళకి 14,000 కోట్ల అప్పులున్నాయి, రుణాలు మాఫీ చేస్తానన్నాడు. పాపం వీడు తీరుస్తారు కదా ఈ చంద్రబాబు అనుకుని బ్యాంకుల దగ్గర కట్టడం మానేశారు. వడ్డీ, అపరాధ వడ్డీ. అప్పుడు దాకా బ్యాంక్ మేనేజరు బ్యాంక్ మా అక్క చెల్లి వెళ్తే నవ్వుతా చూసేవాడు, ఇంటికి నోటీసులు పంపాడు. 5 ఏళ్ళు తీర్చాడా? తీర్చలేదు కదా. మోసమే కదా, మోసమే కదా, మోసమే కదా. చెప్పండి అమ్మా, మోసమా కాదా? గట్టిగా చెప్పండి రా. మోసమేరా చంద్రబాబు చేసింది? రుణాలు మాఫీ చేస్తారు. సరే, మూడోది వస్తాను, పెన్షన్. నేను 2001లో జిల్లా పరిషత్ మెంబర్ని. పెన్షన్ ఎంతో తెలుసమ్మా? 50 రూపాయలు. గ్రామానికి ఎన్ని ఇచ్చేవారు తెలుసమ్మా? నాకు తెలిసి 12,016 పెన్షన్లు ఇస్తున్నారు ఇక్కడ. ఆ రోజుల్లో మండలం అంతా కలిసి 1,200 కూడా ఇచ్చిండ్రు. అంతేనారా? 1,200 కూడా ఇచ్చిండ్రు 50 రూపాయలు చెప్పిన. ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు అడిగాడు. అప్పుడు పెన్షన్ పొందే వయసు 65 ఏళ్ళు. అప్పుడు 65 ఏళ్ళు. జగనన్న వచ్చి దాన్ని 60 ఏళ్ళు చేశాడు. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. అంటే నీ కష్టం. ఒక ఆవిడ 1000 రూపాయల పెన్షన్ జగన్ గారు చేస్తానన్నాడని ఏదో చేశాడు. 2014లో పెన్షన్ ఇచ్చాడు. 2017 సంవత్సరంలో జగన్ గారు పాదయాత్ర చేస్తూ ఒక ఎదురైనటువంటి అవ్వని అడిగాడు. ఇప్పుడు నేను వస్తా అడిగాను కదా, అవ్వ ఎలా ఉన్నారని. అడిగితే బాగానే ఉన్నాను ఆయన, పిల్లలు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, మరి నీకు ఎలా గడుస్తుంది? నాకు ఆ 1000 రూపాయల పెన్షన్ తప్ప వేరే ఆస్కారం లేదని చెప్పింది. ఆయన అన్నాడు, అతను కష్టాన్ని చూసి చెలించే తత్వం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవానా ప్రభుత్వం వస్తే నీకు పెన్షన్ 2,000 చేస్తాను, కానీ ఒక మోసగాడు, ఒక వంచకుడు, ఒక అబద్ధపు కోరు పాలనలో ఉన్నాడు. ఎన్నికలు వచ్చే ముందు నీకు 2,000 చేస్తే చేస్తాడు. మోసగాడు కదా, ఎలక్షన్ కోసం కదా. అలాగే చేశాడు. 2017 నవంబర్ 7వ తారీఖున ఆయన చెప్పాడు. నేను కూడా ఉన్నాను ఆ రోజు. ఎప్పుడు చేశాడు? 2019 ఎలక్షన్ వచ్చేస్తుంది, జనవరిలో పెంచాడని ప్రకటన ఇచ్చాడు, ఫిబ్రవరిలో పెంచాడు, మార్చిలో ఎలక్షన్ వచ్చింది. మోసమా కదా? మోసమే కదా. నేను 2,000 పెన్షన్ ఇచ్చానంటాడు. ఒక రోజు ఇచ్చి 2,000 పెన్షన్ ఇచ్చాడా? కానీ జగన్ గారు 2019లో ఎన్నికైన తర్వాత ఇప్పుడే చెప్పాడు కదా మా బాబు, ఎక్కడైతే పెద్దలు పూజింపబడతారో 1వ తారీఖు మొన్న 24 నా జీవితంలో బాగా గుర్తుండే రోజు. మా అమ్మ 4 ఏళ్ళుగా మంచం మీద ఉంటుంది. దైవమూర్తి. ఆ రోజు శుభ్రంగా తయారు చేసి ఆమెకి మనవరాళ్ళు, మనవలు, ముని మనవరాలు అందరి చేత గంగాజలం తెప్పించి కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకున్నానమ్మా. నాకు అది ఆశీర్వచనం. నా తల్లి కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకోవడం కంటే దైవ పూజ ఇంకొకటి లేదని నమ్మిన వాడినని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. అలా జగనన్న ఈ పెద్దల పట్ల గొప్ప భావం ఉన్నవాడు కనుక మొట్టమొదటి సంతకం 2,250 పెంచి పెన్షన్ ఇచ్చాడు. మళ్ళీ 2,500 చేశాడు. ఈరోజు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోని ఈ రాష్ట్రం దివాలా తీసేసింది, శ్రీలంక అయిపోయింది, వచ్చి నెల బతకలేడు, నీకు పెన్షన్ రాదు, ఇలా ప్రచారాలు చేశారా లేదా? నిజమే అంటే భయంలో ఉంచాడు. కానీ అందరూ అనుకున్నారు ఎక్కడుంది జగన్ గారి దగ్గర డబ్బు లేదు. కానీ ఆనాడు అర్జునుడు ఒక మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడు కదా,
ద్రోణుడు అడుగుతాడట, నీకేం కనపడుతుందయ్యా పైన అంటే, ఆ మత్స్యం అంటే చేపలో ఉన్నటువంటి కన్ను కనపడుతుంది అన్నాడట. అలాగా ఈ జగన్ గారికి ఎవరు తిట్లు కనపడవు, ఏ పేపర్లో రాతలో కనపడవు, చంద్రబాబు నాయుడు విమర్శలు వినపడవు, పవన్ కళ్యాణ్ తిడితే పట్టించుకోడు. దేనికోసమో తెలుసా? ఆయనకి కనపడుతుంది నువ్వు నీ కష్టం తీర్చాలనేటువంటి తపనమ్మా. అమ్మా ఒక్కసారి చూడండిరా, ఎంత తప్పిస్తున్నాడో మీకోసం, ఎన్ని మాటలు పడుతున్నాడో, ఎంత కష్టం వచ్చినా. కరోనా వచ్చింది, పరిపోయాడా? లేదే. ఇవాళ ఇచ్చిన మాట పోషించుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పాడు. నిజం జగన్ అని, అబద్ధం చంద్రబాబు అని. ఇవాళ ఒక తలగా కాదు 6 తలలు తగిలించుకొని, ఒక ఈనాడు తగిలించుకున్నాడు, ఆంధ్రజ్యోతిని తగిలించుకున్నాడు, ఏబిఎన్ తగిలించుకున్నాడు, పవన్ కళ్యాణ్ తగిలించుకున్నాడు, ఇంకో స్ట్రాటజిస్ట్ పీకేని తగిలించుకున్నాడు, తన కొడుకుని తగిలించుకున్నాడు. వచ్చేసి ఏదో జరిగిపోయిందంటాడు. ఎప్పుడైనా నువ్వు 1వ తారీఖు చెప్పాను కదా, గతంలో జన్మభూమి కమిటీలో 50 రూపాయలు పెన్షన్ ఇస్తే 65 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటే 65 కాదు 70 ఏళ్ళు వచ్చేవారు. మేము జిల్లా పరిషత్ మెంబర్ అపోజిషన్లో ఉన్నాను. ఇల్లు అడిగాను నేను, ఏమయ్యా ఎండిఓ గారు 70 ఏళ్ళు వయసు వచ్చింది, దానికి పెన్షన్ ఇవ్వలేదండి నేను అడిగితే, ఆ ఊర్లో ఖాళీ అవ్వలేదండి అని వాడు. ఖాళీ అవడం ఏంట్రా నాయన అంటే, అంతేనండి మా దగ్గర ఇంతే ఉందా, ఖాళీ అయితే కానీ ఇవ్వలేవు అనేవాడు. ఈ పెద్ద వయసు 65 వచ్చినోడు 70 వచ్చినోడు 87 దగ్గర కూర్చునేవాడు వెళ్ళి, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా పైకి, మనం కొట్టేస్తాం పెన్షన్ అని. ఆడెళ్ళి కూడా లేదు, వీడు వెళ్ళిపోయేవాడు. అలాంటి ఒక మానవత్వ కోణం లేనటువంటి పాలన చంద్రబాబుది. అతని మనస్తత్వం గురించి చెప్తున్నాను నేను తిట్టాలని కాదు, విమర్శించాలని కాదు. ఎందుకంటే అమ్మా, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగిందంట, అంతేనా? అదే సత్యం సింగారించుకో లోపు అసత్యం ఊరంతా తిరిగి గ్రామ సంచారం చేసిందని ఒక సామెత ఉంది. అదే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగిందంట. అలాగే రోజు ఒక అబద్ధాలు. రాజకీయం అంటే రాజకీయ నాయకుడు అంటే నమ్మకం పోయింది. ఇవాళ మా రత్నకుమార్ చెప్తుంది, 6 నెలల ముందు అప్లై చేసుకుంటే ఖాళీ అవ్వాలంటే, ఆ రోజు ఖాళీ అయితే పెన్షన్ ఇస్తారన్న చంద్రబాబుకి, నీకు 60 ఏళ్ళ వయసు మొన్న డిసెంబర్కి వస్తే పెన్షన్ పంచినటువంటి జగన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఒక్కసారి మీరందరూ గమనించాలి, గుర్తించాలి, ఎరగాలి, చెప్పాలి, చెప్పుకోవాలి కదా. ఎవరి కోసం జగన్? మీకోసం జగన్. జగన్కి ఎవరు కనపడుతున్నాడు? నీ పేదరికం కనపడుతున్నాడు. ఇన్ఛార్జ్ ఒక మాట చెప్తాను, ఆయన ఎంత హృదయం ఉన్నవాడంటే, మొన్న కళ్ళు చెమిచ్చిపోయాయి నాకు. ఈ మధ్యలో ఆరోగ్య సురక్ష అని ఒకటి జరిగింది. గతంలో జబ్బు చేస్తే డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళేవారు? ముక్కుల్లో బేసరలు, చెవుల్లో దిద్దులు, ఏమీ లేకపోతే చెంబులు తాకట్లు పెట్టేవారు, అవునా కదా? అప్పిస్తున్నాడు దేవుళ్ళ కనపడేవాడు. వారి తండ్రి గారు వచ్చారు, నీకు ఇవాళ ఛాలెంజ్గా 2,50,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ఇచ్చి, అంబులెన్స్ 108 ఇచ్చి, కూడా ఎల్లుడికి ఏమో భోజనం పెట్టి, పేదవాడి ప్రాణానికి ఒక భద్రత ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారమ్మ ఆనాడు అనేటువంటిది. నీకు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయరా? చేతులు ఎత్తండి, వచ్చిన వాళ్ళందరూ అన్ని చేతులు ఎత్తారు. చూడండి, అంటే నీ ప్రాణం గురించి ఎంత తప్పిస్తున్నాడు. ఇవాళ వాళ్ళ నాన్నగారు 2.5 లక్షలు ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని 2,230 జబ్బులుంటే 900కి తగ్గించేశాడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకేసారి అంబులెన్స్లు కొన్నాడు, 108, 104లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, మెడికల్ కాలేజీలు. దాంతో పాటు ఇవాళ 25 లక్షలు నీ కొడుకు జీవితం తాకట్టు పెట్టినా, నీ కూతురు జీవితం తాకట్టు పెట్టినా నీ వైద్యానికి అంత ఖర్చు పెట్టలేరు. అంత 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు నీకు అందిస్తున్నా నీ పెద్ద కొడుకు జగన్ రెడ్డి. మొన్న ఒక ఆవిడ కనపడ్డది నాకు,
పెద్దమ్మ ఇలా వస్తే అడిగాను, అమ్మా పిల్లలు ఎంతమంది తల్లి కన్నా సరదాగా అడుగుతాను కదా. పెద్దోడు ముఖ్యమంత్రి కదా, ఎలా అమ్మా అన్నాను. నా చిన్న కొడుకు కూలి చేసుకుంటాడు, వాడి పొట్టకి సరిపోద్ది వాడి సంపాదన, నాకు పెట్టలేడు కదా. నాకు 1వ తారీఖునే 2750 పెన్షన్ పంపిస్తున్నాడే, నాకు జబ్బు చేస్తే ఇంటికి వచ్చి టెస్టులు చేయించేస్తున్నాడే, ముసలాళ్ళకి అదే కదా కావాల్సింది, టెస్టులు చేయించున్నాడే. నాకు జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయలు విలువ ఇచ్చాడే, జబ్బు చేస్తే ఫోన్ కొడితే 108 వచ్చేస్తుంది. నేను రేషన్ తెచ్చుకోవడానికి కొట్టుకాడికి వెళ్లకుండా రేషన్ దుకాణాన్ని మా ఇంటికే పంపేస్తున్నాడే. నన్ను కాపాడటానికి ఒక సచివాలయ వ్యవస్థ పెట్టేశాడే. మా పిల్లలు దూరంగా ఉంటే నన్ను ఆదుకోవడానికి వాలంటీర్ని తీసుకొచ్చి పెట్టాడే. ఇంతకంటే పెద్ద కొడుకు ఎక్కడ ఉంటాడు నాయన అంది ఆ తల్లి. అంతేనా? కొడుకుని మించిన కొడుకు ప్రతి పేదవాడి ఇంట పెద్ద కొడుకు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ధన్యుడు అయ్యా అనిపించింది నాకు. ఇంకా మా అమ్మ మాటలు విన్న తర్వాత కాళ్ళకి దండం పెట్టాను. ఎంత గొప్ప మాట. ఇవాళ ఇచ్చిన మాట పోషించుకున్న జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ పంచుతున్న పండుగ రోజు. ఈ శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన చెప్పాను కదా, జక్కంపూడి రామ్మోహన్ రావు రాజుల్లో విత్తనాన్ని కడియం నర్సరీలో మొక్కం చేస్తే రాజశేఖర రెడ్డి తూర్పుగోదావరి జిల్లా ప్రజా చైర్మన్గా ఆ రోజు రామ్మోహన్ రావు గారితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే, వారి కొడుకు రాష్ట్ర మంత్రిని చేస్తే, ఇవాళ ఫలాలు అందిస్తున్నాడు నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, నా కాపులకు, నా రాజులకు, నా రెడ్లకు, నా సమ్మలకు. పేదరికం ఉంటే చాలు. పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని ఏ పేదవాడు మరిచిపోవడానికి వీల్లేదని సందర్భంగా మీరు మనవి చేస్తా ఉన్నాను. రోజు అబద్ధాలు, పేపర్ నిండా అబద్ధాలు. నిన్న చూశాను, మహిళల్ని ఒక బొమ్మెట్టి కొట్టేస్తున్నాడు. ఏంటి మహిళా రుణాలు మాఫీ చేయని వాడు 4 దఫాల్లో మహిళలకు రుణాలు ఇస్తానని మాఫీ చేస్తానని చేసినటువంటి జగన్ అంట తప్పుడోడట, చేయని వాడు గొప్పోడట. అది ఈనాడు రాష్ట్రం. ఇంకెంత దారుణం. ప్రజలు ఎలా అనుకుంటున్నారు వీళ్ళు? మరి కొత్తగా పాపం అతను ఓడిపోతాడని అతనికి తెలుసు, నాకు జనం ఓట్లేరని తెలుసు. కొంత ఆలస్యంగా తెలుసుకున్నారు వీళ్ళందరూ నా మోసాన్ని తెలుసు. ఈ లోపల మనవాడిని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన పోనీ ఆయన నేను ముఖ్యమంత్రి అవుతాను ఉద్ధరిస్తానంటే నమ్మొచ్చు మనం, నేను అవనా. మళ్ళీ ఒక అబద్ధాన్ని పెంచుతాడు, తప్పాడిది ఒప్పేది దీన్ని. ఇది ఎక్కడ గొడవ? అంతే కదా. తప్పేమో అతను, ఒప్పీని అవుతాడు. కాపు నేస్తం. ఇవాళ నేను అడుగుతున్నాను, ఈ మండలంలో కాపులు ఎక్కువ కష్టపడ్డది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు పాలనలో కదా. నువ్వు అమలు చేయలేని ఒక హామీనిచ్చి, ఉద్యమం చేసిన ముద్రగడ ఇంటిని, ముద్రగడ కుటుంబాన్ని, కంచం కొట్టిన కాపుని కేసులు పెట్టి హింసించిన వాడెవడు? చంద్రబాబు నాయుడు కాదా? మరి అప్పుడు నువ్వు అడగాలి కాదా? ఏమైనా మా అక్కల్ని మోసం చేసావని అడగాలి కాదా? ఇలా అడగలేని వాడు ఆయన ఎలా వాడాడంటే, ఈయన నేను చూశాను, ఓ పెద్ద ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందండి, కొడుకుని పంపాడు జనంలోకి లోకేష్ని. తిరిగాడు, లాగుంటాడు కదా, అందరూ పప్పులా ఉన్నాడు అన్నారు. నడమన్నాడు, పప్పు సప్పకుంది అన్నారు. సప్పకున్న పప్పులో ఉప్పేద్దాం అనుకున్నాడు. ఉప్పు అని నేను ఎందుకంటానంటే, అమ్మ ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మ ఉప్పుతో కూర వండుకుంటారా? ఎవరైనా కూరలు వేసుకుంటారా? వడ్డుప్పుతో కూర వండుకుంటారా? కూర వండుకోరు కదా, పప్పులు వేసుకుంటారు. అది పప్పులో కాదు, ఏదో కూరలు వేసుకుంటారు. అంటే నేను ఎందుకంటానంటే, నేను ముఖ్యమంత్రి అవుతానంటే నేను ఛాలెంజ్గా ఒప్పుకుంటాను. కానీ నువ్వు కూరలోకి పనికొస్తానని ఇక్కడేమో తెలుగుదేశం, అక్కడేమో బీజేపీతో కలుస్తాడు ఆయన. ఎవరిని నష్టపరచడానికి? ఈ పేదవాడినా, ఈ పేదరికంలో ఉన్నవాడినా? పేదవాడికి ఎవరి దగ్గర చెయ్యి చాయకుండా, ఆత్మగౌరవాన్ని అమ్ముకోకుండా, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా నేరుగా అక్కడ ఒక బటన్ నొక్కేస్తే
ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఒక మహిళ భర్త మీద బిడ్డ మీద ఆధారపడి బతికితే ఆ ఇద్దరు నీ మీద ఆధారపడేటట్టు చేసినటువంటి ఒకే ఒక్క పాలకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అనే మాట చెప్పండి. ఆయన ఓడిస్తారట ఎంతమంది కలిసి పీకేలు. ఈ పప్పులో ఉప్పు ఎక్కువ వేసేశాడు. ఉప్పు ఎక్కువైన పప్పు ఎక్కువ తింటే బీపీ పెరిగిపోతుంది. కాబట్టి ఆ పప్పు ఉప్పు మనకు పనికిరాదు, ఇంకో పీకేని ఇచ్చాడు. ఒక అబద్ధం. మళ్ళీ ఏమంటాడంటే అందరిని నలుగురిని కలుపుతాడు, మేము నెగ్గేస్తామంటాడు. మీరందరూ అది గమనించమని నేను చెప్తున్నాను. నాకు అక్కడ కొంచెం కంగారు ఉంది కాబట్టి ఇంకొకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఒక్కటి అడుగుతానమ్మా మిమ్మల్ని. ఈ అసలు ఆరోగ్యశ్రీ గురించి చెప్పాను కదా. నేను కనిపెట్టింది ఏంటంటే, పేదవాడికి పెద్ద రోగం, వాడు ముత్తాతని, తాతని, తండ్రిని, తనని, తన పిల్లల్ని పట్టి పీడించే రోగం పేదరికం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చాడు. ఆ రోజు ఆయన అన్నాడు, ఈ దేశ సంపద సామాన్యుడు సంపన్నుడికి చక్కగా చేరాలి, కానీ ఈ రాజ్యాంగం గొప్పదిచ్చాను, అమలు చేసేవాడు చిత్తశుద్ధి ఉన్నవాడు అయి ఉండాలి. ఇంతకాలానికి దొరికాడమ్మా రాజ్యాంగాన్ని అమలు చేసే ఒక గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సోషల్ జస్టిస్, పేదవాడి కష్టం పేదవాడికి తెలుసని, ఎస్సీ కష్టం ఎస్సీకి తెలుసని, బీసీ కష్టం బీసీకి తెలుసని అందరికీ రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చి నేరుగా 2,60,000 కోట్లు డబ్బు వేశాడమ్మా. ఒక చిన్న అవినీతి గురించి చెప్పగలడా? నీకు పెన్షన్ వచ్చింది, నిన్ను ఎవడ లంచం అడిగాడా? గతంలో భర్త చనిపోయిన బిడ్డ పెన్షన్ కోసం అప్లై చేస్తే దారుణంగా మాట్లాడారే. పెన్షన్ కోసం అప్లై చేస్తే 1 సంవత్సరం పెన్షన్ లంచం అడిగారే. లంచం అనేది పేదవాడికి పెద్దవాడికి పంపేటువంటి పేదవాడికి చేరేటువంటి ఆ ధనాన్ని ఆపేస్తుందని డీబీటీ అనే ఒక గొప్ప పథకాన్ని తెచ్చాడే. స్కామ్. చంద్రబాబు నాయుడు పట్టిసీమ స్కామ్, పోలవరం స్కామ్, నీరు చెట్టు స్కామ్, అసలు ఏ స్కీమ్ అయినా స్కామ్. ఇవాళ జగన్ గారు పారదర్శకత, అవినీతి లేదు. కానీ మా నాయకులు కొంచెం బాధ ఉంటుంది, ఏమో మా దగ్గర రావట్లేదు ఏంటి వీళ్ళని, అంతే కదా. కానీ ఆయనకి ఎవరు కనపడుతున్నాడు? పేదరికంలో ఉన్నవాడికి ఆయన చేసే సహాయం అందాలని. ఆయన్ని ఎవరు నమ్మాడు? జనాన్ని నమ్మాడు. జనాన్ని నమ్మాడు, దైవాన్ని నమ్మాడు. జనాన్ని నమ్మాడు, దైవాన్ని నమ్మాడు. జనానికి జగన్కి ఉన్న బంధాన్ని విడదీయడానికి 10 మంది కొడుతున్నారు. సాధ్యమా? సాధ్యమా? కాదని 2 చేతులు రెడ్డి చెప్పండి. మొత్తం అన్ని చేతులు లేపాలి. మొత్తం ఏమా కొంతమంది డౌట్లో ఉన్నారా? కాదు కదా. నేను అందుకే అంటాను, ఒక్కసారి మీరందరూ దీవించాలి. ఎందుకో తెలుసా? పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఎవర్రా అంటే జగనన్న అని నేను అంటాను. వర్ధిల్లు నాయనా అని, వర్ధిల్లు నాయన అని మీరంటే ఆనందపడతాను. అంటారా? పేదవాడి ఇంట పెద్ద కొడుక జగనన్న, పేదవాడి ఇంట పెద్ద కొడుకు జగనన్న, పేదవాడి ఇంట పెద్ద కొడుకు జగనన్న. ఇంకా గట్టిగా చెప్పాలి. పేదవాడి ఇంట పెద్ద కొడుకు జగనన్న, పేదవాడి ఇంట పెద్ద కొడుకు జగనన్న, పేదవాడి ఇంట పెద్ద కొడుకు జగనన్న. ఇంకా గట్టిగా చెప్పాలి. పేదవాడి ఇంట పెద్ద కొడుకు జగనన్న, పేదవాడింటి పెద్ద కొడుకు జగనన్న. అమ్మా ఇప్పుడు 3,000 పెన్షన్ వస్తుంది, రేపు మనవరాలు వస్తుంది పలకరించడానికి. అత్తగారు కోడలు, అత్తయ్య ఏం కూర అనుకుందాం అంటది. పూర్వం ఈ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే డబ్బు లేక. నీ చేతిలో డబ్బు పెట్టి పెద్ద కొడుకు, నీ ఆరోగ్యం చూసే పెద్ద కొడుకు, నీ ఇంట పెద్ద కొడుకు, నీ కొడుకులు ఎంతమంది ఉన్నా పెద్ద కొడుకు జగన్. అయిపోయింది. నా స్టోరీ చెప్తాను. నేను రాజకీయాల్లో అందరూ రకరకాల పెత్తనాలు చేయడానికి, నాయకత్వాలు వహించడానికి ఎంచుకుంటారు. నేను దానికి ఎంచుకోలేదు.
సేవ చేయడానికి ఎంచుకున్నాను. నన్ను చాలామంది తిడతా ఉంటారు పేపర్లో, పట్టించుకోను. డాక్టర్ గారి ఉద్యోగం లాంటిది. డాక్టర్ గారి ఉద్యోగం చూడండి, పురుడు పోసేటప్పుడు వాసన రాదా? వదిలేస్తాడా? బిడ్డను తెస్తాడు కదా. అలాగే సేవ చేయడానికి వచ్చాం. మొన్నటి వరకు రామచంద్రపురంలో చేశాం. సరే, అక్కడ కాదు. ఇవాళ నేనేదో అదృష్టం చేసుకుని ఉంటాను. ఈ సుగంధ పరిమళమైనటువంటి కడియం మండలంలో ఉన్న మీకు సేవ చేసుకునేటువంటి అదృష్టం నాకు వచ్చింది. అది ఇచ్చాడు జగనన్న. ఈ సేవకుడికి కూడా ఒక దీవెనిస్తారా? ఆశీర్వదిస్తారా? అందరి చేతులు లేస్తేనే డౌట్ ఉంటుంది. ఆశీర్వదిస్తామని అనండి. సేవకుడిని ఆశీర్వదిస్తామనండి. నీ సేవలో ధరించేటువంటి నా తల్లి, తండ్రి, నా దైవం, వాటర్ అంటే దేవుడని, వరమిచ్చేటువంటి ఒక వరస్వరూపుడని నీ ఒక్కడికి చేతిలోనే ఉందమ్మా. రేపు 24 జరిగే ఎన్నికల్లో నాకు వరమిస్తే ఒకరోజు నేను నిన్ను 365 రోజులు 5 సంవత్సరాలు దేవతగా పూజిస్తాననేటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నీకు ఇవ్వగలను. దేవుడిగా ఇవ్వగలను. కానీ మధ్యలో మా పూజారులు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అలంకరించడంలో కానీ కదా, మంత్రాలు చదవడంలో కానీ అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా మీ చేత పూజింపబడి వాళ్ళే రకరకాలుగా. వాళ్ళని కూడా వరం ఇవ్వండి. వాళ్ళని పూజారి సరిగ్గా ప్రసాదం పెట్టలేదని భక్తుడికి వరం ఇవ్వడం మానేస్తే గుడికి వచ్చి జనం తగ్గిపోతారమ్మా. దేవత ఆలోచించు. అవునా కదా? మన గుడికి జనం రావాలా అంటే వరాలు ఇవ్వాలా. వరం అంటే ఎవరికి ఇవ్వాలి? నీకోసం ఆలోచించి జగనన్నకి ఇవ్వాలి. నేను పోటీకి రాలే, ఇక్కడికి నించోటానికి వచ్చాను. పోటీ ఎవరు చేస్తున్నారు? పేదవాడు చేస్తున్నాడు. నువ్వు చేస్తున్నావా లేదా? నువ్వు పోటీ చెప్పు ఒకసారి. మీరు పోటీ చేస్తున్నారా లేదా? మీరందరూ పోటీ చేస్తేనే జగనన్న గెలుస్తాడు. పేదలందరూ పోటీ చేస్తున్నారు, లేదు పోటీ చేస్తాం అని చెప్పండి. పోటీ చెయ్యండి. ఎవరి తరఫున? జగనన్న తరఫున. ఓటు వేయండి. ఎవరికి? జగనన్నకి. ఇది ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి 3 మాటలు. మరొకసారి మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి, పేరంటాలకి పిలండి. అవి లేకపోయినా కష్టం వస్తే అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి. పెళ్లి పేరంటానికి నేను రాలేకపోయినా కష్టం వస్తే రామ్మోహన్ రావు నేర్పింది ఏంటో తెలుసా? ఒక విజిటింగ్ కార్డు వేసి ఊరంతా పంచేవాడు. అర్ధరాత్రి, అపరాత్రి నీకు ఆపదొస్తే ఈ వేణుగోపాల కృష్ణ కుటుంబం మొత్తం నీ బిడ్డలుగా, నీ బిడ్డ ఎలా ఉంటాడో అలా ఉంటావని సందర్భంగా నీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. విజిటింగ్ కార్డు పంపుతాను, ఫోన్ నెంబర్లు వేస్తాను, వస్తాను. అందరూ సంక్రాంతి పండుగ అదిగో ఉంది. సంక్రాంతి పండుగ గొప్పగా చేసుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నిజమే మాట్లాడాలి రాజకీయాలు అనుకునేవాడు ఒకడు దొరికాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద నిందలు వేసేవాళ్ళు నీ మీద నిందలు వేస్తున్నారని భావించండి. నిన్ను అవమానాలు పాలు చేస్తున్నారని, నీకు సుఖం లేకుండా చూస్తున్నారని. ఏదో జరగలేదు. రోడ్డు వేస్తే లాభం వస్తుంది. నీకు పెన్షన్ ఇస్తే లాభం రాదు కదా. కానీ నీకు పెన్షన్ ఇవ్వకపోతే నీ పొట్ట కాలుతుంది. చంద్రబాబుకి నీకు పొట్ట కాలాలా? అప్పుడు ఆ ఊర్లో పెద్దోడి దగ్గరికి వెళ్తావు, ఆడి దగ్గర అప్పు అడుగుతావు, వాడిని యాచిస్తావు. కానీ నీ పొట్ట కాలనివ్వడు జగనన్న. వాడు తిట్టినా నీ పొట్టే నాకు ముఖ్యం అనుకునే జగనన్నకి ఓటు వేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ భక్తుడిగా అమ్మ మరోసారి చెప్తున్నాను. మీరు 24లో వరం ఇచ్చేటువంటి దేవతలు దేవుళ్ళు. ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు ఎలాగైతే మీకోసం పనిచేశాడో, ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రజా జీవితాన్ని మీ రుణం తీర్చుకోవడానికి ఎక్కడ అడుగుపాలు, ఎక్కడ రాజమండ్రి రూరల్ అర్థం ఉందా? అది తీర్చమని ఆ వరం నాకిమ్మని వరం ఇస్తారా? గట్టిగా ఒకసారి చెప్తే వెళ్తాను. అది 2 చేతులు ఎత్తామా? సగం మంది డౌట్ చేస్తున్నారా? దీవించండి, ఆశీర్వదించండి, జగనన్నకు ఓటు వేయండి. థ్యాంక్ యూ.
హలో, మన ఇప్పుడు దాకా మాట్లాడిన మన మంత్రి గారు మరి గత ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితం మనకి అప్పుడు మంత్రి హోదా ఉండేది. ఇప్పుడు మంత్రి హోదాలో వచ్చాడు. మళ్ళా మన కాన్స్టెన్సీలో మన చెల్లిపోయిన మళ్ళీ మంత్రిగా మనం అందరం ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు పంపిన బాణాన్ని మన మంత్రిగా నిలబెట్టుకుని మన కాన్స్టెన్సీని మంచి డెవలప్ చేసుకుందామని మీరు అందరూ ఆశించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఈ పెన్షన్స్ కార్యక్రమం మంత్రి గారు వస్తున్నారు. ఒకసారి అన్నా, ఒకసారి చూడండి అన్న, ఒకసారి సైడ్ ఉండి అన్న. మంత్రి గారు వస్తున్నారు. అలాగే కడియం పంచాయతీ అవిరెడ్డి సత్యవతి, కడియం సావరం పేగుమూడి నాగేశ్వరరావు, మధ్యల భాస్కర్రావు, లక్ష్మి. ఏం పేరమ్మా? అమ్మ కొనిచెర్ల విజయలక్ష్మి. మరండి ఇక్కడ ఉండండి. బాబు బాబు నేను తీసుకురావాలండి, నేను తీసుకురావాలండి. కొనిచెర్ల విజయలక్ష్మి, అవిరెడ్డి సత్యవతి. ఎవరండి ఎవరండి? అవిరెడ్డి సత్యవతి. అమ్మ కడి వాళ్ళు మాత్రమే లేవండి, కడి వాళ్ళు అయిపోయారండి. కడిపు సావరం, కడిపు సావరం. అమ్మ బత్తుల అప్పాయమ్మ, బత్తుల అప్పాయమ్మ. ఎవరమ్మ అప్పాయమ్మ? బత్తుల సావరం వాళ్ళు మాత్రమే నుంచోండి, మిగతా వాళ్ళు కూర్చోండి. కురుపూడి రాధాకృష్ణ, కురుపూడి రాధాకృష్ణ, రామకృష్ణ, ఒక్క నిమిషం. గంధం రామకృష్ణ. అమ్మా ఏదో తీసుకెళ్ళి సార్ ఉండండి. రావుపాటి అర్జావతి 5 పెట్టాం సార్, ఒక్క నిమిషం. 5 రావుపాటి అర్జావతి, అర్జావతి 5 ఊరికి 5. మురమండ, నెక్స్ట్ మురమండ నాయకులు రావాలి. మురమండ మిగతా వారంటీ ఇచ్చేస్తారండి. కొత్త పెన్షన్ పార్వతి, పార్వతి గారిపట్టి గంగా భవాని. కడిగి అయిపోయింది. మీరు ఎక్కడ తీసుకోండి, మీ వాలంటీర్లు ఎక్కడ తీసుకోండి, అక్కడ కడియం సావరం ఎల్పేరు సూర్యుడు పార్వతికి ఇచ్చారా? ఎల్పే రెస్టారెంట్లు కడియం సావరం. నెక్స్ట్ దామిరెడ్డిపల్లి, మురమల్ల మేరీ, కామేశు, మురమల్ల మేరీ, మేరీ అండి మురమండ మేరీ, మండవల్లి మాత్తమ్మ. ఏం పేరు పేరు? నేను పిలిచివాళ్ళండి. పుప్పాల సత్యనారాయణ. ఆగండి నేను చెప్తాను. మీరేది మండపల్లి మాత్తమ్మ, బొర్రా రామూర్తి, బొర్రా రామూర్తి, అన్నందేవుల సత్యనారాయణ. అమ్మ మీ పెన్షన్స్ వాలంటీర్ ఇస్తున్నారు.
ఇంకా లేదు. కడియపులంక మిగతా ఉప్పులూరు చంద్రమ్మ. ఆ? మీ వాలంటీర్కి ఇస్తున్నారు చూసుకోండి. అక్కడ పెన్షన్లు అక్కడ నాగళ్ళ బాబురావు, మల్లు పార్వతి. నెక్స్ట్ దొళ్ళ అండి, దొళ్ళ పంచాయతీ, దొళ్ళ గ్రామ పంచాయతీ. సీతారత్నం ఆడ మొక్కామల పుణ్యో ఎవరికి వచ్చాయమ్మా? ఇటు నుంచి వస్తే మొక్కామల పుణ్యోతి. పడాల సత్యవతి వచ్చారండి, పడాల సత్యవతి. అలాగే గుంటూరు వీర వెంకట్రావు మీరా? గుంటూరు వీర వెంకట్రావు. పట్టాడ బుల్లియ్య. పుట్లంగ కొండేపూడి సువర్ణ, నాగిరెడ్డి వివి సత్యనారాయణ వీరవరం, ఉచ్చింతల వివి సత్యనారాయణ వీరవరం అండి. ఏర్మరాండి ఉచ్చింతల షేక్ తాతారావు. ముందు వీరవరం తీసేసుకోండి, తర్వాత పొట్లంగా తీసుకుందరు కానీ. షేక్ తాతారావు, వీరవరం షేక్ తాతారావు గారు. కొండా మల్లికార్జునరావు వీరవరం. వీరవరం కవల వీర్రాజు. గుర్రాల సూర్యనారాయణ గారు వీరవరం. ఈసారి పొట్లంగా కూడా రండి బాబు. ఐదాపత్తుల వీరరాఘవులు. పేరూరి వెంకటలక్ష్మి ఎవరమ్మా? కొండేపూడి సువర్ణ. ఇనుమర్తి వీరభద్రరావు. నాగిరెడ్డి వెంకట శ్రీనివాస్. నెక్స్ట్ ఎంఆర్ పాలెం అండి, మాధవరాయుడిపాలెం. నెక్స్ట్ కుడిపూడి నాగమణి. అండి. నెక్స్ట్ బూసు భాస్కర్ రావు. ఒండ్లమట్ల వివి నాగేశ్వరరావు. ఇప్పిలి చిన్నమ్మలు. నెక్స్ట్ జేగురుపాడు అండి. ఓకే, నెక్స్ట్ వేమగిరి అండి. వేమగిరి అయిపోయిన తర్వాత జేగురుపడేస్తాం. చిన్నం వెంకటలక్ష్మి. చిన్నం వెంకటలక్ష్మినమ్మా మీరు చూడమ్మా. ఒకరికొకరు మారిపోతే మళ్ళీ అమౌంట్ తేడా వస్తాయి. అయిపోయాడు, కడియం అయిపోయింది. లావేటి ఆదిలక్ష్మి. మీటింగ్ కన్నా ఎక్కువ అంటే ఏమైనా పంపించాలమ్మా. నెక్స్ట్ మేడిశెట్టి లక్ష్మి. మా వెల్ఫేర్ అసిస్టెంట్ మీరు దగ్గర చూసుకోండి, వాళ్ళ కాదు అన్నది. వాక్చాతుర్యం తప్ప ఇంకేమన్నా. వాళ్ళకి డబ్బులు అందకపోతే మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు. మేడిశెట్టి లక్ష్మి. ఎవరమ్మా?
గోవిందం కాదమ్మా, లక్ష్మి. నీళ్ళు అక్కడే తెలుసా వచ్చినోడే మా